మేము నలుగురం అండి. హ్మ్. మా అక్కయ్య వాళ్ళందరూ మ్యారేజ్‌లు అయిపోయాయి. ఆళ్ళకందరూ మంచిగానే కుటుంబాలు మంచిగానే ఉన్నాయండి. వాళ్ళు హ్మ్. మంచి ఫ్యామిలీకే ఇచ్చారు. వాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారండి. హ్మ్. మాకు ఈ అబ్బాయి హరి అనే అబ్బాయి మంచిగా వచ్చాడండి. సంబంధం వస్తే ఇక హ్మ్. మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి మ్యారేజ్ హ్మ్. చేసేసారండి. మేము కూడా మంచిగానే ఉన్నామండి. నాకు కాలు కింద పెట్టకుండా బాగా చూసుకున్నాడు. ఓహ్! నాకు ఇద్దరు అమ్మాయిలు హ్మ్. పుట్టారండి. వాళ్ళకు 5 ఇయర్స్ ఒకరు, 6 ఇయర్స్ ఒకరు ఉన్నారండి. ఓకే. మంచిగానే ఉన్నామండి. అంతా బానే చదువుకుంటున్నారు. పిల్లలు హ్మ్. బానే ఉన్నారు. హ్మ్. అంత లోపలే మాకు చుట్టాల వాళ్ళది మ్యారేజ్‌కి వెళ్తున్నామండి. హ్మ్. వెళ్తున్న టైంలోనే మాకు కారు గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరికి? నాకే అయిందండి. ఓకే. అయితే అక్కడ ఇగ నాకు వెన్నుపూస బొక్క మొత్తం విరిగిపోయింది. ఇంకా అయ్యో! కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ అని చెప్పేశారు వాళ్ళు. ఓకే. అంత లోపలే ఏం చేయాలో అర్థం గాక నాకు ఒక పని మనిషిలాగా ఉంటే కొంచెం నాకు హెల్ప్‌గా హ్మ్. ఉండాలి కదా! పిల్లల్ని, నా భర్తని చూసుకోవాలంటే గూడా ఒకరికి ఉండాలి కదా మాకు హ్మ్. అని చెప్పేసి ఒకళ్ళు కావాలని చెప్తుంటే అంత లోపలే ఒక అమ్మాయి సునీత అనే అమ్మాయిని మాకు తీసుకొచ్చారు. ఓకే. పని మనిషిగా ఇంట్లో మాకన్నీ బాగా చూసుకుందండి తను. యాక్సిడెంట్ అయ్యి ఎంత కాలం అయింది మీకు? మాకు 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడంతా సెట్ అయిపోయిందా? బానే ఉన్నారా? పర్వాలేదండి. నా పనులు నేను చేసుకుంటున్నాను. అంతలో ఇంకొక అమ్మాయి కూడా ఉంటే నాకు కొంచెం హెల్ప్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి ఒకరిని పని మనిషిలాగా పెట్టుకుందాము. అదే అప్పటి నుంచి పెట్టుకున్న ఆవిడ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది ఇంకా. కంటిన్యూగా ఓకే. అవుతుందండి అని. తను ఇంకా నాకు బానే చూసుకుంది. అన్నీ బానే ఉన్నది. నాకొక సొంత చెల్లెలాగా నేను ఆమెను ఓహ్! చూసుకుంటున్నాను. నావి అన్నీ ఆమెకు బట్టలు గాని అన్నీ నేను మంచిగా ఆమెకు అన్నీ కొని పెడుతున్నాము. అందరూ మంచిగానే ఉంది. అంత లోపల తనకు కళ్ళు తిరిగి పడిపోయిందండి. హ్మ్. పడిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఓహ్! కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయినేసరికంటే అంత లోపల నేను ఆవిడ మీ ఇంట్లోనే ఉండిపోద్దా? లేకపోతే వెళ్లి వస్తూ ఉంటుందా? లేదండి. మా ఇంట్లోనే ఇంట్లోనే ఉంటది. ఉండిపోతుంది. ఇగ మొత్తం మా ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా అంటే చూసుకున్నామండి ఏమని చెప్పి తనని. జాయిన్ అయిందమ్మా? పెళ్ళయింది, భర్త ఆ! పిల్లలు ఏం లేరా? భర్త ఉన్నాడు, వదిలేసాడు, బాగా ఓకే, తను ఒక్కతే చూసుకుంటలేడు. ఉంటది. తను ఒక్కదాన్నే అందుకనే ఉంటున్నానంటే ఇంట్లోనే ఉండి పని చేయడానికి కంఫర్ట్ గా పెట్టుకున్నారు మీరు. అవునండి. 24 గంటలు ఉంటది కదా. 24 అవర్స్ ఓకే. ఇంక మా దగ్గరే ఉండి మాతోనంటే మా ఫ్యామిలీలో ఒక ఆమె అని చెప్పేసి మేము మంచిగా ఒక సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకున్నామండి మేము. అలానే ఉండిపోయింది. ఒకరోజు ఇలా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడికెళ్ళేసరికంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయిందండి. ఓకే. అంత లోపలే సరే అని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చినంకడ ఇంకా ఈమె భర్త వదిలేసింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుందని కొంచెం అంటే నేను మీ అలా ఇంటికొచ్చాక ఎన్ని నెలలకి ఈవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది? 2 ఇయర్స్ అయిందండి 2 ఆమె ఇయర్స్ వచ్చి. తర్వాత ఇప్పుడు ఆవిడ వచ్చి తెలిసిందా? 2 ఇయర్స్ అయింది, మీకు తెలిసి 2-3 మంత్స్. 2 అంతే అయిందండి. ఓహోహో! మరి అడిగారా అంతలో అమ్మాయిని? ఆ! ప్రెగ్నెన్సీ మీ అడిగామండి. ఆయనకి దూరంగా ఉన్నావు అయితే కదా అని. ఆమె ఒకరోజు నేను ఊరెళ్ళేసి వస్తా అక్క అని చెప్పి మధ్య మధ్యలో వెళ్తూ ఊరెళ్ళిందండి. ఉండేదా? మధ్యలో వెళ్ళింది. వెళ్తున్న టైంలో నేను ఇల్లంతా డస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇల్లు సదురుతున్నానండి. సదురుతున్న టైంలో ఆమె బ్యాగ్‌లో నుండి ఇది కాదమ్మా, ఇప్పుడు నువ్వు అడిగితే మధ్య మధ్యలో ఇంటికి వెళ్తున్నాను, మా ఆ! హస్బెండ్ తో కలిసాను అని చెప్పింది. చెప్పింది తను. ఓకే. ఊరెళ్ళాలి సరే, అక్కడ మీరు అన్ని నమ్మి ఊరుకున్నారు. ప్రెగ్నెన్సీ ఆవిడ ఉంచుకుందా? ఉంచుకుందండి. అయితే తను అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికంటే నేనేం చేశాను, ఇల్లు సదురుదామా అని టైంలోనే అది నువ్వెక్కడ, నీకే బెడ్ రెస్ట్ కదా, నువ్వెందుకు ఇల్లు సర్దుతున్నావు? అప్పుడే కొంచెం మంచిగా అయినానండి ఇల్లు నేను. సర్దడం ఎందుకమ్మా? అయితే తను చూసేసరికి ఆమె బ్యాగ్‌లో నుండి స్లిప్ పడిపోయిందండి. అది డాక్టర్ గారి స్లిప్ దొరికేసరికంటే అందులో ఆమె హస్బెండ్ నేమ్ ఉండకుండా మా హస్బెండ్ హరి అని ఉంది అక్కడ. ఆ! ఆహా! అది చూసేసరికి నేను తనకి అడిగాను. "ఏంటి తన హస్బెండ్ పేరు లేకుండా నీది ఎలా ఉంది? ఇది ఏంటి?" అని మా భర్తని నిలదీసి అడిగే లోపల ఆమె అక్కడి నుంచెళ్ళి కాల్ చేసింది. హ్మ్. తను మా హస్బెండ్‌కి అదే టైంలో. కాల్ చేసేసరికంటే ఆమె అన్నది ఇగ ఈయన అక్కడ ఏం చెప్తున్నాడు, "ఇట్లా నా భార్యకి తెలిసిపోయింది. నువ్వు ఇలా అయిపోయింది." అది ఇది అని ఇంకా చెప్పేసరికంటే నాకు ఇంకా గట్టిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఓహో! ఈళ్ళిద్దరి మధ్యలో ఇదా ఉందా అని చెప్పేసి నేను గట్టిగా నిలదీసే లోపల దాన్ని తీసుకురా, దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీ ఇద్దరి కథ ఏందో నేను చెప్తాను అని చెప్పి ఇక ఊరుకున్నామండి. అంత లోపలే ఎక్కడికెళ్ళాలో మాకు అర్థం కాలే మేడం. మీ దగ్గరకొచ్చి చెప్తే మీరేమన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరకొచ్చాం మేడం. ఇంతకు మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఏమంటున్నాడు, "అదేం లేదు, ఆమెను బానే చూసుకున్నా, నాతోనేం లేదు" అని అది అని మరి దబాయిస్తున్నాడు. ఆవిడేమంటుంది? ఆమె కూడా ఏమి అట్లాంటిదేం లేదు అని గదయిస్తున్నది నాతోనింకా. మరి సరేలే ఆ ఇంగ స్లిప్ లో మీ హరి అని పేరు ఉంది కదా, మరి వాళ్ళ ఆయన పేరు ఏంటి? ఆళ్ళ ఆయన పేరు వేరే పేరు. వేరే పేరు ఉంది అసలు ఆమె.
పర్మిషో ఏదో ఉంది. ఇక మా ఆయన ఏమంటే నిలదీసి అడిగేసరికి అక్కడ ఇక కొంచెం వెనక అడిగేస్తున్నాడు ఆయన. ఇంకా నాకు అప్పుడు మ్యాటర్ అర్థం అయిపోయి డౌట్ వచ్చింది మేడం, అందుకని తడబడుతున్నాడు. రివర్స్ అవుతుంది నాకు. ఇంకెక్కడ చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలా నాకు అర్థం కాక ఇంకా మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాము. అంటే అసలు ఆవిడ ఏం కావాలని చెప్పేసి కోరుకుంటుంది? ఆమె ఇంకా ఇక్కడే ఉండిపోతా, నేను ఆయనతోనే ఉండిపోతా అని ఇంకా దబాయిస్తుంది తను. ఇంకా అడిగినాక తెగిచ్చేసింది. ఇంకా యాక్చువల్ గా మొన్నటిదాకా ఏం చెప్పుకుంటూ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది, మధ్యలో ఏదో కలిసారని విషయం బయటపడిపోయినాక ఆవిడ అన్న మాట ఏంటంటే ఏం చేసుకుంటారు చేసుకోండి, మీ ఆయన అడుగు అన్నట్టే మాట్లాడుతుంది తప్ప ఈయనేమో అంగనాథలాగా సైలెంట్ గా కూర్చుంటున్నాడు. మరి ఇప్పుడు ఈయనేమంటున్నాడో తెలుసుకుందాం. మేడం ఈమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు తినకు నాకు బాగా సేవ చేసింది మేడం, చాలా తోడుగా ఉంది. ఆ ఉద్దేశంతో పని వాళ్ళు అంటేనే అంతే కదమ్మా, తోడుగా ఉండి పనులు చేయడానికే డబ్బులు వచ్చారు. ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఏం చేయట్లేదుగా. డబ్బు తీసుకొని సర్వీస్ చేస్తున్నారు, మంచి సర్వీస్ చేస్తుంది, ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తావు. జీవితం ఇచ్చేస్తావా, శరీరం ఇస్తావా? లేదు మేడం, తనని చూసా నా ఏమంటే నా నెలకు కొట్టి నా భార్యలకు కొట్టింది. అందుకోసం కొట్టేదేంటి, ఎవరెవరిని కొట్టేది ఇక్కడ? అంటే భార్యలా కొట్టిందని తన భార్య వచ్చి మొహం మీద పగలు కొట్టుంది. కాదు మేడం, అట్లా అనకండి మీరు. అట్లా అనకండా, భార్యలా కొట్టడం ఏందయ్యా? ఎవరిని చూస్తే వాళ్ళు భార్యలా కొడతారా ఏంది? అంటే ఆ ఉద్దేశంతో అనలే మేడం నేను. నువ్వు అదే చెప్తున్నా. కాదు, ఇప్పుడు ఈమె 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉంది కదా, ఇప్పుడు ఈ తినకు ఇంత బాగా సేవ్ చేసింది, అదే నాకు కూడా బాగా చేసింది, 120 పెట్టింది. అమ్మలాగా కనిపించారంటే అది దండం పెట్టేంత గొప్పతనం. తన అమ్మ కాదు కదా మేడం. భార్యలాగా కనిపించారంటే చండాలంగా ఉంది. జీతం ఇచ్చావా, ఫ్రీగా ఏమన్నా ఫ్రీ సోషల్ సర్వీస్ ఏమైనా చేసిందా? అంటే తను నాకు నచ్చింది మేడం, అంతే. మరి అది చెప్పొచ్చు కదా, భార్యలా కొట్టడం ఏంది? అంటే తను చూసి నా భార్యలో కొట్టిందని చెప్పి కాదు, అది ఎప్పటి నుంచి అనిపించడం మొదలు పెట్టింది? ఫస్ట్ నువ్వు క్రొనాలజీ చెప్పు. ఆవిడ వచ్చి 2 years అయింది, ఎప్పటి నుంచి భార్యలాగా ఒక 1 అనిపించింది, year సేవ ఎప్పటి నుంచి చేసింది. పనమ్మాయిలా అనిపించింది? ఒక 1 year బాగా సేవ చేసింది. ఎందుకో ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటదని ఆ ఉద్దేశంతో నేను ఇంతకేం కాదు, అసలు చేస్తూ ఉంటావు నువ్వు? ఎలా కనెక్ట్ అయ్యారు మేడం అసలు? లారీ డ్రైవర్ మేడం, లారీ డ్రైవర్. కానీ ఇద్దరిని బాగా చూసుకున్నా మేడం, ఎవరిని నేను తక్కువ చేయలే. నువ్వు తక్కువ చేసి ఎక్కువ చేసావు అనేది మాకు తెలుసులే, కానీ అది పక్కన పెట్టు. అసలు కావాలని తిన కూడా అడగండి ఎంత బాగా చూసుకున్నాను. చెప్పింది కదా, నీ అదే కదా గొప్పతనం మేడం. చెప్పింది పాపం. ఇప్పుడు కానీ నీ అసలైన రంగు ఇప్పుడు తెలిసింది. వేరే ఆడది వచ్చి నాలో ఏం రాకుంది సార్, నేను కష్టపడతా కదా సార్. నువ్వు ఆ కష్టం వేరే, ఈ కష్టం వేరే. ఈ కష్టం ఏంది దరిద్రం? అంటే సేవ చేసిందని నాకు ఇష్టపడ్డా సార్ నేను ఆమెని. అంటే సేవ ఎవరు చేస్తే వాళ్ళేనా? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అంటే అందరు ఎట్లా కుడతారు సార్, మరి కొందరు ఈవిడతో ఏంటి? ఈవిడలో ఉన్న స్పెషల్ సర్వీస్ ఏంటి? అసలు అక్కనో అమ్మనో ఎందుకు చూడలేకపోయావో అంత సరే. తన అక్క నా అమ్మ కాదు కదా. భార్య ఆ? అక్క ఆ అమ్మ తనలో కాదు, భార్య నా భార్యని కూడా చూసుకున్నా. భార్య తనలోని. కనిపిస్తుందా? అక్క అమ్మ కనిపిస్తుందా? భార్య అని కాదు మేడం, తనలో నా భార్యని చూసుకున్నా కదా. నేను ఏంది? తప్పేం హరి? పని చేసినా మేడం చెప్పండి. అరే తప్పున్నారా? తప్పే, ఏం చట్ట ప్రకారం మాట్లాడుతున్నావు? తప్పే అది. నీ నేను భా- తప్పేం చేసినా సార్ మీరే చెప్పండి. నీ నేను భార్య ఈ తప్పు చేసినా మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను. నేనే తప్పు చేశాను చెప్పండి. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప, భార్య ఉండగా మోసం భార్య చేసినా? ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు. తప్పే. అంటే తినకు సేవ చేసింది కదా, తోడుంటాను నేను అలా చేసుకున్నాను కదయ్యా, మేడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అరే నువ్వు మంచాన పడతావు, ఈ రోజు కాకపోతే రేపైనా మీ భార్య ఏమో వచ్చి నీకు సేవలు చేయలేక ఒక మగాడిని తీసుకొచ్చి పెట్టుకుంటది. మొదలు పెట్టమంటావా? అవును, కూడా ఆ కార్యక్రమం మొదలు పెట్టమంటావా? అట్లా ఎందుకు పెడతారు? ఆడేమని పెట్టుకోవాలి, మగాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆ? ఆడేమని పెట్టుకోవాలి. నువ్వు ముందే చెప్పి యాక్సిడెంట్ చేయించుకుని మంచమే పడుకుంటావు, నాకు ఆడవాళ్ళని పెట్టు పని వాళ్ళకి. అంటే నేను ఎందుకు చేసినా సార్ అది? సార్ సర్వీస్ ఆడవాళ్ళు చేస్తారా, వచ్చి మగాళ్ళు చేస్తారు. మేడం నేను సర్వీస్ గురించి మాట్లాడాలి, నాకు నచ్చింది అని చెప్పాను నేను, అంతే. కాదమ్మా. నేను సర్వీస్ గురించి మాట్లాడాను. సరే అయ్యా, ఇప్పుడు మీ ఆవిడ కూడా నాకు ఆయన నచ్చాడు, ఆయనలో నేను నిన్ను మా ఆవిడ చూసుకుంటానని ఎట్లా? చెప్పేసి అంటే నువ్వేం చేస్తావు? మా ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది. అంటే నువ్వు చండాలుడు అని నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు చేసిన తప్పని ఒప్పుకుంటున్నావుగా. నేను చేసిన తప్పేంటని చెప్పేసి అన్నావు. మరి చేసిన నేను తప్పే చేసిన కదా మరి తప్పే. ఇది. ఆమెను మోసం చేశాను, ఈమెను మోసం చేశాను, అడుగు. ఇప్పుడు మీ ఆవిడ కూడా అదే అంటది, ఏం చేస్తావు అప్పుడు? ఏమా మోసం అట్లా చేయలేదంట, ఏమంట? మోసం చేయలేదని కనిపిస్తుంది కదండి అక్కడ. నేను ఎక్కడ మోసం అలా ఏదో చేశాను నీకు? చేశాను. ఇక్కడికి అక్కడ వచ్చి నీ వీళ్ళ పేరు ముందు ఉంది కదా, చెప్తున్నావు నీ నువ్వు. పేరు ఉన్నది, అక్కడ దబాయిస్తుండే నా ముందేమో మింగినట్లు మాట్లాడావు, ఇక్కడికి వచ్చి రేస్ చేస్తున్నావేంది? మేడం అదంతా నాకు వద్దు. తనంటే నాకు ఇష్టం, తినంటే నాకు ఇష్టం, ఇద్దరంటే ఇష్టం. అట్లా నేను నడవదు ఇద్దరితోటే ఉంటాను. నేను మీరు ఏమైనా వేసుకోండి, నాకు సంబంధం లేదు. అలా నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను మేడం. చేసుకోండి, నేను ఇంతే, ఇద్దరిని మెయింటైన్ చేస్తా. దానిలో తప్పేంది మేడం చెప్పు, మీరే తప్పేముంది చెప్పండి. చెప్తానా? చెప్పు, మీ ఆవిడ ఎవరికి తనకు కూడా ఇష్టమే కదా. ఒక్కొక్కరు 3-4 మెయింటైన్ చేసి సమాజం తనకు ఇష్టమే కదా మేడం, తన ఇష్టం అనేది తన పక్కన ఉన్నా కదా నేను. కాదు మేడం, తన ఇష్టం అంటే నేను తన పక్కన ఉన్నా కదా. ఒళ్ళుకోవేకి ఎదురు పడుకొని మా ఇష్టం అంటే కుదరదు. అదే తన ఇష్టం అంటేనే కదా. నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా? ఎందుకు ఒప్పుకోవాలి మేడం? ఎందుకు ఒప్పుకోవాలి? 3 ముళ్ళు కట్టా నేను. ఒప్పుకోవు కానీ మరి ఆయన 3 ముళ్ళు మరి ఆ విషయం నేనేలా చెప్పండి ఉండాలి? కదా మీరు. ఏయ్
సరే మరి ఇప్పుడు వాళ్ళకి ఆహా పోలీసులు నీకు కేసు వాళ్ళిద్దరు ఫైల్ ఇష్టం కట్టారు. ఒప్పుకుంటా అంటాం మరి మీ ఆవిడకి ఇష్టం లేదు కదా అట్లా ఎట్లా ఆవిడ మేడం ఉండడం అవసరం లేదు. నీకు ఒక ఇష్టం కూడా అమ్మాయికి అదే ఇష్టం కదా. కదా లేదు మేడం నాకు ఇద్దరు కావాలి ఆవిడ కూడా ఇద్దరు కావాలి. ఆవిడ కూడా ఇద్దరు కావాలి. ఏం చేస్తావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తీసుకొస్తాను లాగి పెట్టి కొడతా ఇద్దరు అడిగితే ఇప్పుడు నువ్వు అదే చెయ్యమ్మా అదే చేస్తా, నేను అదే చేస్తాను. ఇప్పుడు నేను అదే చేస్తా. ప్రాబ్లమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ సార్ అది. మేడం నాకు సైకాలజీ ఏం లేదు, కావాలంటే డాక్టర్ని పిలిపియండి. ఇక్కడ డాక్టరే ఉన్నారు మీకు ఇక్కడే ఉన్నారు డాక్టర్ డాక్టర్ ఉన్నారు అక్కడ. ఏ డాక్టర్ ని పిలిపించాలి నీకోసం ఇంకా? ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ నువ్వు ఆవిడతో ఉండడం అనేది మీ ఆవిడకి తనంటే నాకు ఇష్టం, ఆలోచించుకోవాలి. సేవ చేసింది మేడం. నార్మల్ గా ఇది ఒక ఆలోచించుకోవాలి. కాదు నేను ఇంకా చేయలేదా ఎవరిని మేడం? ఇష్టపడకూడదా? పెళ్లి ఒక్కళ్ళని చేసుకుని ఎన్ని ఇష్టపడాలా? సంవత్సరాలు, ఇప్పుడంటే ఒక 2 years అయింది అంతే. అట్లా ఎట్లా? నాకు తిను కావాలి, తను కావాలి, నాకు ఇద్దరు కావాలి. ఓ హలో ఇప్పుడు మీ ఆవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదు ఏం చేస్తావు లేదు నాకు అంత సంబంధం లేదు మేడం, నాకు ఆమె కావాలి ఈమె కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదయ్యా అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఈమె ఆరోగ్యం బాగాలేదు మేడం, అట్లా నేను నడి మధ్యలో వదిలే నేను. ఓయమ్మా. సింపుల్ గా తెలుస్తున్నాడు కదా ఇప్పుడు లేదండి. నువ్వు ఒకటి మేము ఎంత అరిచినా కూడా బాధ నీది, అర్థమైందా? బాధ నీది. ఆయన చూడు ఈమె ఒంట్లో బాగాలేదు సేవ చేయడానికి ఆవిడ కావాలి ఈవిడ కావాలి ఆవిడ కావాలి అతనికి సైంటిఫిక్ గా కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవ్వదు. సార్ అతను నాకు అర్థం- అంతా బాగానే ఏ, సార్, విను, విను. మధ్యలో ఇట్లా అనకండి సార్. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎవ్వరూ మాట్లాడరు. లేదండి, ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను ఆమె అయితే రావడానికి వీలు లేదు. ఒకప్పుడు వస్తే ఏం చేస్తావు? అతను ఇద్దరు కావాలండి. రానియ్యనండి, నేను ఇంట్లోకి ఎందుకు రానియ్యను, రానియ్యవు? నేను ఎందుకు రానియ్యవు? రానియ్యను. సేవ చేసినంత ఎందుకు మాత్రాన రానియ్యవు? ఆమెకు ఎందుకు నెల పెళ్లి నెలకు చేసుకున్నావు? సాలరీ ఇచ్చినాం అమ్మా కదండి, ఇక్కడ మాకు చెప్పడం కాదు. జీతం ఇచ్చాం కదా, దానికి ఇంకా అయిపోయింది అక్కడ కదా. చెప్పమ్మా, ఆ, అక్కడ చెప్పు. జీతం ఎందుకు ఇచ్చేసాం రావాలి కదా, చెప్పు. అవసరం లేదు. ఆమె ఎందుకు రావద్దు అవసరం లేదు? అక్కడికి, పెళ్లి ఎందుకు ఇక్కడ చేసుకున్నావు? రావద్దు. పిల్లలు ఎందుకు కన్నావు? కన్నము పిల్లలు కాదు, కన్నప్పుడు ఎందుకు నాకు కన్నావు? అలాంటి నువ్వెందుకు అప్పుడు? చేసుకున్నావు అది నేను తప్పు అడగాలి నువ్వు ఫస్ట్. చేసినావు. నేను నేను అడగాలి కాదు. నిన్ను, పెళ్లి ఎందుకు ఏం తప్పు చేసుకున్నావు? చేసిందయ్యా? ఏం తప్పు చేసినా నా చూపి మరి అక్కడ నేనే తప్పు proof. చేసినా చెప్పు, చూపి మళ్ళీ అక్కడ ఇంటికి కళ్ళ వచ్చినావు ముందు నువ్వు. కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ ఆమె ప్రెగ్నెంట్ ఊరుకో, చేసి ఏం ఉన్నది అక్కడ. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావు కొంచెం ఇప్పుడు? తెలివి DNA ఉందా నీకు? కాదు, ఇద్దరి మధ్యలో అక్కడ తెలివి సర్టిఫికేట్ ఎవరికి అది ఉంది ఉందా? అక్కడ, ఇంకా ఎవరికి నన్నే తెలియదు? దబాయిస్తున్నావా పిల్లలు నువ్వు? కన్నావు కదా సార్ మరి? ఏ ఇక్కడ పిల్లల్ని కన్నావు కదయ్యా మరి ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవాలని నీకెలా అనిపించింది బుద్ధి అనిపిస్తుంది? లేదా ఎందుకు పెట్టుకున్నా మేడం? ఆమెకి యాక్సిడెంట్ అయింది కదా పెట్టుకున్నా. నేనేమైతే ఉన్నాను కదా, నేను చావలేదు కదా, నేను ఉన్నాను అక్కడ. నాకు తను కావాలి, నా నువ్వు పిల్లలు కావాలి, అంత ఉన్నారు, సంబంధం అట్లా లేదు. అవసరం లేదు. ఆమె మరి ఆమె ఉన్నప్పుడు మళ్ళీ మా చెల్లి 3 ముళ్ళు ఎందుకు మంచి వేసినావు? సీరియల్ నువ్వు పెళ్లి ఎందుకు మంచి మంచి చేసుకున్నావు? సీరియల్ ఇద్దరు ఇచ్చినావు, పిల్లల్ని ఎందుకు ఎందుకు కన్నావు? ఇచ్చినావు ఇప్పుడు నన్ను మధ్యలో ఎందుకు వదిలేస్తావు? ఇప్పుడు మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు? కాదు 2 సంవత్సరాల నుంచి మా చెల్లి అన్నం పెట్టినావు, చీరలు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు మరి? నేను ఒక సొంత చెల్లెలాగా అప్పుడు ఒక మంచిగా చూసుకున్నాం మరి అంత ఇప్పుడు కూడా మాత్రాన. చూసుకో కదా, నేను సొంత ఎట్లా చెల్లెలేక? చూసుకుంటా? ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒక ఒప్పుకో, పని అమ్మాయిలాగా చూసినా ఒప్పుకోవాల్సింది, నేను నాకు అలా అంతా ఒప్పుకోను. తెలియదు. నేను నాకు అంతా ఒప్పుకోను, తెలియదు, నేను ఒప్పుకోను ఒప్పుకోవాల్సిందే. అసలు నేను ఒప్పుకోను. ఉంటావా నువ్వు? ఒప్పుకోకపోతే నేను ఉంటా, ఇదే ఉంటా. ఆ? ఒక్క నిమిషం ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు ఒక్క నిమిషం అందగత్తె నీ పిలిచి చూద్దాం పిలవండి. వామ్మో ఇంత ఫైట్ చేస్తున్నాడు ఏంటి ఇంటికి వచ్చి చక్కగా పని చేసే వాళ్ళ గురించి చెప్పండి సార్, పేరు చెప్పా. ఆమె పేరు సునీత అండి. న్యాయం లేదు. అతను అనుకున్నదే న్యాయం, అతను అనుకున్నది అంతే, నేను అనుకునేదే న్యాయం. అంటే ఎలా మీరు- మరి ఫస్ట్ మీరు నుంచి చెప్తే ఇంతేనా వినాలి ఇప్పుడు ఇలా ఇక్కడ. తయారయ్యాడు ఆయన? మధ్యలో అండి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నువ్వు నుండి ఇలా మాట్లాడకు తయారయ్యాడు మధ్యలో, బాగా. అర్థమవుతుందా? నేను మాట్లాడతా ఇప్పుడు, నాకు ఎందుకు న్యాయం కోసం మాట్లాడతావు? వచ్చిన ఇక్కడ, నేను ఆ. న్యాయం కోసం వచ్చిన కాబట్టి నేను మాట్లాడతా. నేను ఏం తప్పు చేయలే నీలాగా. నేనేదో పెద్ద తప్పు చేసి వచ్చి నువ్వు చేసిందే తప్పయ్యా ఏం తప్పు తప్పు చేసి చేసినా మళ్ళీ మేడం తప్పు నేను? చేయలేదు తప్పు చేయలేదు చెప్పండి, ఏం అంటున్నావు. తప్పు భార్య చేసినా ఉండగా ఇంకోరితో నేను? ఉండడం అనేది మీరు తప్పు తప్పు కాదా చేసినా అని చెప్పు, నేను ఇప్పుడే ఒప్పుకుంటా తప్పని. తప్పే బాబు. ఆ, తప్పే, చెప్పండి మీరు? లా ప్రకారం తప్పే. ఆగు. ఆవిడకి ఆ మహాతల్లి ఎవరు? ఆవిడ కూడా పిలిచిన. ఆవిడ పేరేంటమ్మా? సునీత అండి. అమ్మా ఆ సుందరిని పిలవండి అమ్మా సునీత రా ఆ? మేము పిలిచాం బాబు. నీ భాగవతం వెంట కనిపెట్టడానికి మేము పిలిచాం. మేము పిలిపించాము, ఎందుకంటే ఆవిడ ఎవరో మాకు తెలియాలి కాబట్టి పిలిపించాం. చెప్పమ్మా సునీత ఏంటిదంతా తను నేను చిన్న వ్యాపారం చేసుకుంటుంటే అమ్మో, తను ఎంత లారీకి సున్నితంగా వచ్చేటప్పుడు, మాట్లాడుతున్నారు మీరు. పోయేటప్పుడు కనిపిస్తారు. ఏ వ్యాపారం అమ్మా? చిన్న టీ కొట్టు పెట్టు. అంతేనా? ఇంకేమైనా కొట్టు పెట్టారమ్మా? సార్ ఏమనకండి సార్, నవ్వకండి అట్లా. సరే అదే లే, ఓయ్, వ్యాపారం మేము ఏంటో ఎట్లా తెలియాలి ఉండాలి? కదా. నువ్వెవరు decide చేయడానికి? ఏ వ్యాపారం అని నీకు అడిగారు? నచ్చినట్టు నువ్వు ఉంటావు, మేము మాట్లాడకూడదా? ఏ వ్యాపారం తెలుసుకున్నా? తెలుసుకోవాలి కదా, మేము ఎట్లా మరి- మాట్లాడతాం? నువ్వు చెప్తావేంటి? నువ్వు మధ్యలో వెళ్ళొద్దు, వాళ్ళు అడుగుతున్నప్పుడు feel వాళ్ళు అవుతున్నాడు మాట్లాడకూడదు. ఆయన. చెప్పమ్మా ఏ వ్యాపారం? చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను సార్. ఉమ్, తను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ ఆపి టీ తాగేవారు. ఉహు. చాలా డల్ గా అనిపించేవారు. ఏది ఈ వ్యాపారం అనేది వీళ్ళ ఇంట్లోకి పనమ్మాయి కింద రాకముందేనా? రాకముందు ఓహో, ఓకే ఓకే, అదమ్మా రైట్ రైట్, ఓకే. ఆ టీ తాగేవాడు. ఆ టీ తాగేవాడు, కాసేపు కూర్చునేవాడు, పక్కన చాలా డల్ గా ఉండేవాడు. మీదేంటమ్మా, మీ హిస్టరీ ఏంటి? మీరెవరు? మీకు ఎంతమంది పిల్లలు? మీ భర్త ఎక్కడ? నాకు పిల్లలు లేరు కానీ మా ఆయన వదిలేశాడు సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వదిలేసి? 4-5 సంవత్సరాలు. ఓకే. చెప్పమ్మా. చాయ్ తాగటానికి వచ్చేవాడు. అప్పుడప్పుడు టీ తాగా పక్కన కూర్చొని చాలా డల్ గా ఉంటే ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి అంటే మా ఆవిడకి ఇట్లా అయినాడు. ఆయన ఒక్కడిని అడిగావా ఇలా చాలా మందిని అడిగావా ఆయన వాళ్ళ కష్టాలు? అంటే చాలా మంది కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు చెప్పుకుంటారు మేడం, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. బాగా చెప్పుకున్నారు. మా ఆవిడకి ఇలా అయ్యిందని చెప్పాడు. ఆయనని చెప్పారు, ఇంట్లో చూసేవాళ్ళు లేరు,
కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఏంటి నాకు ఉమ్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు. సడన్గా ఒకరోజు ఇట్లా మా ఆవిడకి సేవ చేయాలి, నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండు, మా ఆవిడకి సేవ చేయి, నీకు అన్ని మంచిగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పారు. టీ కొట్టు అదే అక్కడ దుకాణం క్లోజ్ చేసి ఇక్కడ ఆపేసావా? దుకాణం ఓపెన్ చేశాను. ఓ అంత నువ్వు సంపాదించేంత స్థాయికి జీతం ఇస్తానాడా లారీ డ్రైవర్? అంటే జీతం అని కాదులే కానీ సాటి మనిషికి మంచిగా లేదు కదా చూద్దాం అమ్మా వచ్చాను సార్. మీ పని మానుకొని వచ్చారు. వచ్చేసాను నా. తర్వాత ఏమైందమ్మా? తర్వాత తను అసలు సో అంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక ముందు చాయ్ వరకే మీ సంబంధం, అంతే అంతేనా? అంతే. ఓకే, చాయ్ వరకే, రైట్. తర్వాత అంతవరకే. తను చేస్తా ఉన్నాను, ఒక సంవత్సరం అయిపోయింది, పని చేస్తున్నాను, పిల్లలు చూసుకుంటున్నాను, తనకి మంచిగా చూసుకుంటున్నాను. అనుకోకుండా ఒకరోజు తనే నా గదిలోకి వచ్చారు. అంటే ఇట్లా ఆ అమ్మాయికి అలా ఉంది కదా, బాగాలేని మనిషి, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే, లేదు నాకు ఎలాంటి సుఖం లేదు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నీకే అన్యాయం చేయను, తనకు కూడా అన్యాయం చేయను, అరవకు గోల్ చేయకు అని అన్నారు. ఓ నువ్వు అక్కడ కూడా సేవ నీకు చేసావు. నీకు నువ్వు తప్ప అనిపించలేదమ్మా మరి? నీకు మంచం మీద పడున్న ఒక భార్యని వదిలేసి నీ దగ్గరికి రావటం అనేది తప్పని అనిపించలేదా? ఒకప్పుడు నీకు అదే పరిస్థితి ఏర్పడి మీ ఆయన చేస్తే తప్పు అనిపించింది కానీ గోల్ చెయ్యకు, నాకు ఆపరం పోయింది, మరి తను కూడా పేషెంటే కదా, తనకి ఏదన్నా అయిపోతే తను నాకు కావాలి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందువల్ల నేను ఏం అనలేకపోయాను. మరి తప్పు కంటిన్యూ అయిందమ్మా తర్వాత కూడా? అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్. ఎన్నో నెల? 6 నెల. అంటే ఇది కూడా అనుకునే ప్లాన్డా? అంటే ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు గంటల మీద ప్లాన్ ఏం కాదు సార్. అనుకోకుండా జరిగింది. పెళ్ళయింది, మా ఆయన దూరం అయ్యారు, నాకు పిల్లలు లేరు కనుక నాకు ఓ బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది. నీ అవసరం నీది, అతని అవసరం కాదమ్మా, వాడిది. నువ్వు నీకు షెల్టర్ ఇచ్చిన ఒక ఇంట్లో ఒక ఆ సొంత అమ్మాయి మంచం మీద కూర్చొని నిన్ను ఒక అక్కలాగా చెల్లిలాగా చూసుకుంటే సొంత అక్క కంటే ఎక్కువ చూసుకున్నా, చెల్లెలాగా పుణ్య చూసుకున్నా. కార్యం ఇది. మళ్ళీ అందులో నీకు తోడు కోసం ఓ పిల్లని కదమ్మా. కంటారు, పిల్లనో పిల్లోనో. నీ అవసరం గురించి పిల్లల్ని కన్నావు, మేడం చెప్పినట్టు అతని అవసరం తీర్చావు, మరి ఈ నా అమ్మాయికి ఏం పరిస్థితి చేస్తున్నావు? ఏంది? నీకు ఎంత నీకేం అన్యాయం చేసినా, నేను నీకు అంతకన్నా మంచిగా చూసుకున్నా, నీకు ఒక సొంత అక్కలాగా చూసుకున్నా, నాకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసేలా ఒప్పింది నీకు అసలు? అన్యాయం చేయడానికి మిమ్మల్ని ఏమన్నా వదిలేయమని చెప్పట్లేదు కదా, నేను ఆహా. ఉంటానని చెప్తున్నా. ఏ పక్కన ఉంటావమ్మా? ఆల్రెడీ పక్కనే ఉన్నావుగా. నాకు ఎలాగో తోడలేరు కాబట్టి నాకు ఓ బిడ్డ కావాలి, నా అది బిడ్డ కాదే కన్నా మరి, తనైతే నీ బాగుంటది మొగుడు దగ్గరకు వచ్చి నేను అదే చేస్తే నువ్వు ఊరుకుంటావా? అది చెప్పు ఫస్ట్ నాకు. లేడుగా అక్కడ. ఆయనే ఉండేది. లేడుగా, మీ అది నుంచి ఆవిడది. అవసరం చెప్పు. ఒకవేళ ఉంటే గనక ఎట్లా ఆవిడ నెత్తి ఉంటుందో మీద అసలు? ఆవిడ నెత్తి మీద పీకేది ఎవడు లేడు కాబట్టి అందుకే అట్లా విరమిగిపోతుంది. ఇట్లా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నావు ఇప్పుడు వరకు నువ్వు సన్నివేశం చూడలేదు. హరి ఎలా మాట్లాడాడో తెలుసా? ఎంత గర్వంగా మాట్లాడాడో తెలుసా? నువ్వంటే సాఫ్ట్ గా దూవుతున్నావు కానీ అతను ఎలా మాట్లాడాడో తెలుసా? నా జీవితం నేను ఎలా బతుకుతాను, నాకు ఏ లెక్క పత్రం లేదు, ఇద్దరిని చూసుకుంటాను, ఇద్దరిని పక్కన పెట్టుకుంటాను అని అంటున్నాడు. సార్ నేను అట్లా మాట్లాడలేదు సార్. మీ ఇద్దరిని పెట్టుకుంటాడు, మూడో దాన్ని కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు రేపొద్దు నీ నడ్డు ఇరిగింది అనుకో, నువ్వు మంచం పడుకున్నావు అనుకో, ఆవిడ పక్కన ఇంకో లారీ మీదకి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, అమ్మ నా బండి ఎక్కుతావా వస్తావా అంటాడు. అప్పుడు 3 ఉంటారు, 4 ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విలేజ్ తయారవుతుంది అనమాట, ఒక ఊరు. అలా ఏం ఉండదు సార్, అలా ఉండే పని ఏదో ఆవిడ కూడా అలాగే ఉంది. ఆవిడ నేను కూడా ఫస్ట్ అలాగే అలాగే ఉంది. నమ్మిన. ఎంత మంచోడో, నా భర్త అని మంచిగా ఉన్నవాడు 2 సంవత్సరాలకే ఇగో ఈ కథ వేసి కూర్చున్నాడు. ఇంకో చోట వెళ్ళే పని అయితే మీకు మనసులో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.